ఉంటుంది. ఓకే, ఆ ప్రిజం ఏంటంటే దానిలో ఒక డైమండ్ ఉంటుంది. ఓకే, ఆ ప్రిజం ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఏదైతే లేజర్ వస్తుందో ఆ లేజర్ అనేది అందులోకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా మళ్ళీ టోటలైజేషన్ కి రివర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి యాక్యురేట్ ఎంఎం లో మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది. ఓకేనా, దీనిలో 2 మోడ్లు ఉంటాయి అనుకున్నాం కదా, ఒకటి ప్రిజం, రెండోది ప్రిజం లేకుండా నాన్ ప్రిజం అంటాం. ఓకేనా, దాన్నే మనం రిఫ్లెక్టర్ అని కూడా అంటాం. ఓకేనా, టోటలైజేషన్ అనేది ఆపరేట్ చేయడం కోసం 2 వ్యక్తులు అవసరం ఉంటారు. ఓకే, కన్స్ట్రక్షన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్, అలాగే హై రైజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, ఇలా ప్రతి కన్స్ట్రక్షన్ దానిలో టోటలైజేషన్ అనేది మనకి ఉపయోగిస్తారు. ఓకేనా, ఎందుకంటే ఎంఎం యాక్యురసీ ఉంటుంది కాబట్టి, అది లేజర్ ద్వారా మనకి మెజర్మెంట్ అనేది చెప్తుంది కాబట్టి. అర్థమవుతుందా? అలా అన్నట్టు మనకేంటంటే ఇది లేజర్ ద్వారా ఉంటుంది కాబట్టి మనకేంటంటే మనకి స్కై అనేది మనకి ఓపెన్ లేకున్నా కూడా మనం ఒక బిల్డింగ్ లోపల కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ డిజిపిఎస్ అంటే ఏంటి తెలుసా మీకు? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే జిపిఎస్, అది డిజిపిఎస్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, డిజిపిఎస్ అంటే. ఓకే, జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అంటే తెలుసా మీకు? జిఎన్ఎస్ఎస్ అంటే తెలుసా? గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకేనా, అలా ఇప్పుడు మనకి డిజిపిఎస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే, దీన్ని మనం జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అంటాం. ఓకే, ఎప్పుడైతే బేస్ రోవర్ 2 ఉంటాయో అప్పుడు మనం డిజిపిఎస్ అంటాం. ఓకేనా, దాంట్లో ఒక బేస్ అనేది ఒక పాయింట్ పైన ఫిక్స్ అయి ఉంటుంది. రోవర్ అనేది మీరు దాన్ని పట్టుకొని మీరు డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా ఉంటుంది. ఎప్పుడైతే బేస్ కి ఫిక్స్ అవుతుందో, బేస్ తో కనెక్ట్ అవుతుందో అప్పుడు మనకి సెంటీమీటర్ లోపు యాక్యురసీ అనేది మనకి వస్తుంది. క్లియర్? అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకే, ఈ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి? టోనెక్స్ లో ఒక డివైస్ ఇది మనకి, దీనిలో ఇది S900 సిరీస్ ఇది. అలా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ అనేవి మన వద్ద ఉంటాయి. ఓకే, ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జిపిఎస్ అనేది యుఎస్ఏ యొక్క శాటిలైట్ సిస్టమ్. అలాగే క్లోనస్ అనేది మీ అందరికి కనిపిస్తుందా? క్లోనస్ అనేది మీకు రష్యాకి సంబంధించిన, అలాగే మీకు గెలీలియో అనేది మీకు యూరప్ కి సంబంధించిన శాటిలైట్ సిస్టమ్. ఓకే, అలాగే బైడు అనేది మీకు చైనాకి సంబంధించిన శాటిలైట్ సిస్టమ్. తెలుసా? జపాన్ కి సంబంధించిన శాటిలైట్ సిస్టమ్. ఇండియాకి కూడా ఒక శాటిలైట్ సిస్టమ్ ఉంది. అదేంటది? నావిక్ ఐఆర్ఎన్ఎస్. ఓకేనా, ఐఆర్ఎన్ఎస్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనకేంటంటే మనకి ఇక్కడ ఇవి ఏవైతే శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపితేనే మనం జిఎన్ఎస్ఎస్ అంటాం. అర్థమవుతుందా? అంటే గ్లోబ్ అంటే ఏంటి? మన ఎర్త్ అనేది ఏ షేప్ లో ఉంటుంది? గ్లోబ్ షేప్ లో ఉంటుంది. ఓకేనా, ఎర్త్ అనేది గ్లోబ్ షేప్ లో ఉంటుంది కాబట్టి అన్ని కాంటినెంట్స్ యొక్క శాటిలైట్ సిస్టమ్ ని కలుపుకున్నప్పుడు దాన్ని మనం జిఎన్ఎస్ఎస్ అంటాం. ఓకేనా, అంటే అన్ని కలిసి ఉన్నదాన్ని జిఎన్ఎస్ఎస్ అంటాం. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అవుతుంది. ఎందుకంటే ఇది అన్ని శాటిలైట్ ఏదైతే కాన్స్టలేషన్ ఉంటుందో ఆ శాటిలైట్ సిస్టమ్ యొక్క ఏంటంటే శాటిలైట్స్ ని, సిగ్నల్స్ ని ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి. ఓకేనా, అందుకోసం దీన్ని మనం జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అంటాం. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మనకి ఇది ఏంటంటే జిఎన్ఎస్ఎస్ రిసీవర్. ఓకే, నెక్స్ట్ ఈ జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అనేది మనం 2 విధాలుగా మనం వాడుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా వాడుకుంటాం? ఓకే, జిఎన్ఎస్ఎస్ రిసీవర్ అనేది మనం 2 విధాలుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకేంటంటే ఇక్కడ
దీన్ని బ్లూటూత్ ద్వారా కానీ వైఫై ద్వారా కానీ మన కంట్రోలర్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే దీంట్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి రేడియో మోడ్ ఉంటుంది, రెండోది సిమ్ జిఎస్ఎం లేదా నెట్వర్క్ మోడ్ అంటాం మనం. ఓకేనా? ఓకే, రేడియో లేదా నెట్వర్క్ మోడ్ లో ఈ 2 విధాలుగా మనం వాడుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఏంటంటే DGPS ఎంతవరకు వస్తుందంటే మనకి రేడియోలో అర్బన్ ఏరియాలో మనకి 3 to 4 కిలోమీటర్ వస్తుంది. ఓకే, అలాగే మనకి ఏంటంటే మనకి ఏదైతే ప్లేన్ ఏరియా ఉంటుందో అక్కడ మనకి ఏంటంటే అప్ టు 10 to 12 కిలోమీటర్స్ వస్తుంది రేడియోలో. 60 up to 60 కిలోమీటర్ వస్తుంది. ఓకే, ఎక్కడి నుండి 60 కిలోమీటర్? బేస్ నుండి రోవర్ అనేది 60 కిలోమీటర్ రేడియస్ లో మనకి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, రేడియోలో మీరు 2 విధాలుగా చెప్తారు. ఒకటి అర్బన్ ఏరియాలో 3 to 4 కిలోమీటర్స్ అన్నారు, అలాగే ప్లేన్ ఏరియాలో 10 to 12 కిలోమీటర్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎందుకలా? ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం రేడియోలో వాడుతుంటామో రేడియో బేస్ నుండి రోవర్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. అలా 2 ఒకదానికొకటిగా ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, అలా ట్రాన్స్మిట్ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మనకి రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే నెట్వర్క్ లో అయితే మనకి ఏంటంటే డైరెక్ట్ బేస్ నుండి మనకి ఏదైతే నెట్వర్క్ కవర్ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి డైరెక్ట్ మన రోవర్ కి సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. ఏంటంటే మీకు DGPS అనేది ఎలా వర్క్ అవుతుందని ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా. ఇదేంటంటే మీకు రిసీవర్ అంటే GNSS రిసీవర్ అంటే ఎలా సిగ్నల్స్ యాక్టివేట్ చేస్తుందని మీకు ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది ఏదైతే మీ రోవర్ ఉందో ఈ శాటిలైట్స్ అనేవి సిగ్నల్స్ అనేవి దానికి సెండ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే మన రోవర్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఓకే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా, అవునా? ఇప్పుడు ఇదేంటంటే ఇది DGPS యొక్క మీకు ఇమేజ్ ఇది. ఓకేనా? ఒక రోవర్ ఉంది, అవునా? అవునా? ఇప్పుడు ఈ శాటిలైట్స్ అనేవి శాటిలైట్ సిగ్నల్స్ అనేవి 2 రిసీవ్ చేసుకుంటున్నాయి. ఇటు బేస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, ఎట్ ద సేమ్ టైం రోవర్ కూడా శాటిలైట్ సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాయి. కానీ బేస్ రోవర్ అనేది 2 కనెక్ట్ అయి ఉన్నాయి. ఏ విధంగా? రేడియో లేదా నెట్వర్క్ ద్వారా. ఓకేనా? అలా 2 వాటి పొజిషన్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడే ఈ ట్రాన్స్మిట్ అయినప్పుడే మీకు రోవర్ లో ఎగ్జాక్ట్ సెంటీమీటర్ యాక్యురసీ అనేది మీకు వస్తుంది. ఓకే, బేస్ అనేది రోవర్ కి కనెక్ట్ అయి ఉంటుంది, రోవర్ అనేది మన కంట్రోలర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. క్లియర్? అంతే కదా, అర్థమైంది కదా. వీటిని 2 విధాలుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి రేడియో ద్వారా, రెండోది నెట్వర్క్ ద్వారా. అవునా? దీంట్లో DGPS లో ఇన్బిల్ట్ రేడియో ఉంటుంది. ఓకే, ఇన్బిల్ట్ గా రేడియో ఉంటుంది కాబట్టి అందరూ ఏంటంటే రేడియోని యూజ్ చేస్తారు. ఓకే, ఓకే సార్, ఇప్పుడు నాకేంటంటే నా ఫోన్ లో కూడా నాకు లొకేషన్ వస్తుంది, నాకేంటంటే ఎగ్జాక్ట్ నాకు లొకేషన్ చూపిస్తుంది. నేను నా ఫోన్ లో నేను డేటా కలెక్ట్ చేసుకోవచ్చా అంటే మీ ఫోన్ లో ఏంటంటే మీకు నెట్వర్క్ ఉంటేనే, అంటే మీకు మొబైల్ డేటా ఉంటేనే మీకు ఏంటంటే మీ లొకేషన్ అనేది మీకు చూపిస్తుంది. అవునా? అది ఎలా చూపిస్తుంది? మీరు ఈ బిల్డింగ్ లో ఉంటే అది పక్క బిల్డింగ్ లో చూపిస్తుంది. అవునా? అంతేనా కదా? నేను ఇప్పుడు ఈ సర్వే నెంబర్ సర్వే చేస్తున్నా అని చెప్పేసి నేను మొబైల్లో కొలిస్తే అదేంటంటే నువ్వు ఈ సర్వే నెంబర్ ఉంటే అది పక్క సర్వే నెంబరు అది సర్వే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, అంతే కదా. దీనికి ఎలాంటి నెట్వర్క్ కానీ ఎలాంటి సిమ్ కానీ ఏది కానీ అవసరం ఉండదు. డైరెక్ట్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అలా మనకేంటంటే దీనికి ఎలాంటి సిమ్ కానీ నెట్వర్క్ కానీ ఏది లేకుండా మనం డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? మనకు కన్ఫ్యూజన్ ఉందా? సర్వే ఆఫ్ ఇండియా తెలుసా? ఓకే, సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు బేస్ స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు రేపు లైసెన్స్ సర్వేయర్ అయిన తర్వాత, మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత మీకు ఏంటంటే మీరు ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫీల్డ్కి వెళ్ళి మీరు ఏంటంటే మీరు కోఆర్డినేట్స్ అనేవి కలెక్ట్ చేసుకొని రావాల్సి ఉంటుంది.
కోఆర్డినేట్స్ అంటే తెలుసా మీకు? ఏంటి? లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అలాగే హైట్ ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఓకేనా? అలా మనకేంటంటే కోఆర్డినేట్స్ అనేవి ఏంటంటే మనకి ఎప్పుడైతే మీరు మీ గూగుల్ మ్యాప్ లో మీరు ఏదైనా ప్లేన్ ఏరియా ఉన్న దగ్గర మీరు ఏంటంటే మీరు అక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు కోఆర్డినేట్స్ వస్తాయి. 17 degrees అని 78 degrees అని మీకు అలా కోఆర్డినేట్స్ అనేవి వస్తాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి గ్లోబల్ కోఆర్డినేట్స్, ఇంకోటి వచ్చేసి లోకల్ కోఆర్డినేట్స్. గ్లోబల్, లోకల్. లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆల్టిట్యూడ్ అనేవి గ్లోబల్ కోఆర్డినేట్స్. క్లియర్? అలాగే నార్థింగ్, ఈస్టింగ్, ఎలివేషన్ అనేది లోకల్ కోఆర్డినేట్స్. ఓకే, మనకి టోటల్ స్టేషన్ లో మనం లోకల్ కోఆర్డినేట్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో గ్లోబల్ మనకి అవసరం ఉండదు, అందులో వర్క్ అవ్వదు. ఓకే, మనకి ఎప్పుడైతే DGPS వాడతామో అప్పుడు మనకి ఏంటంటే మనకి లోకల్ గ్లోబల్ కోఆర్డినేట్స్ రెండూ వస్తాయి. ఓకేనా? ఎలా అంటే మన పొజిషన్ బట్టి జనరేట్ అవుతుంటారు. ఓకేనా? సపోజ్ నేను ఇక్కడ నిల్చున్నాను. ఇప్పుడు నా కోఆర్డినేట్ ఏంటంటే నాకు ఈస్టింగ్ అనేది 0, నార్థింగ్ అనేది 0 అనుకోండి. ఎగ్జాంపుల్ గా మీ అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈస్ట్ వైపు నేను ఒక 100 meters వెళ్ళాను. అప్పుడు నా కోఆర్డినేట్ ఏమవుతుందంటే నాకు 100,0 అవుతుంది. అంటే ఈస్ట్ అనేది 100 అవుతుంది, నార్త్ అనేది 0 అవుతుంది. అలాగే నేను అక్కడి నుండి సేమ్ అదే పాయింట్ నుండి నేను 200 meters నేను నార్త్ వైపు వెళ్ళానంటే అప్పుడు నా కోఆర్డినేట్ ఏమవుతుందంటే ఏమవుతుంది? 100,200 అవుతుంది. నా ఈస్టింగ్ వచ్చేసి 100, అలాగే నార్థింగ్ వచ్చేసి 200. అంటే నేను అటువైపు వెళ్ళినప్పుడు నాకు అలా కోఆర్డినేట్ అనేది జనరేట్ అవుతుంది. అర్థమవుతుందా? సో అలా కోఆర్డినేట్ అనేది మనకి ఏంటంటే మనం ఉన్న పొజిషన్ నుండి మనకి అలా కోఆర్డినేట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అర్థమవుతుందా? ఓకే ఓకే ఇప్పుడు మనం ఏంటంటే నెట్వర్క్ గురించి అనుకున్నాం కదా. సర్వే ఆఫ్ ఇండియా అనేది కార్స్ బేస్ స్టేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, ఈ కార్స్ బేస్ స్టేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఇండియా మ్యాప్. ఈ ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇలా జూమ్ చేయండి సార్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఏంటంటే కార్స్ బేస్ స్టేషన్స్ అనేవి మీకు ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, వీటిని ఇవేంటంటే మనకి ఏవైతే ఏపీ తమిళనాడు వచ్చేసి మీకు ఆ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. ఓకేనా? అలా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈ కార్ స్టేషన్స్ ఉన్నాయో వీటికి ఇప్పుడు బేస్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలా మన సర్వే ఆఫ్ ఇండియా యొక్క బేస్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం సర్వే ఆఫ్ ఇండియాకి మంత్లీ 5,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. 5,000 ప్లస్ GST అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నా దగ్గర బేస్ రోవర్ ఉన్నప్పుడు నేనేంటంటే నేను నా బేస్ కి నా రోవర్ ని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, నా దగ్గర బేస్ లేదు, ఓన్లీ రోవర్ ఉందనుకున్నప్పుడు నేను నెట్వర్క్ ద్వారా నేనేంటంటే సర్వే ఆఫ్ ఇండియా బేస్ కూడా నేను కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, అర్థమైందా? క్లియర్? ఓకేనా? నెట్వర్క్ ద్వారా ఓకే సార్ మీరు అంటారు నెట్వర్క్ ద్వారా మీరు ఏంటంటే 60 కిలోమీటర్ల వరకు మీరు చేసుకోవచ్చు అన్నారు. అక్కడ ఎక్కడో బేస్ ఉంటుంది, అది ఏదో నల్గొండలో హైదరాబాద్ లో ఎక్కడో ఉంటుంది. మేము ఎలా కనెక్ట్ చేసుకుంటాం? మేము ఏంటంటే మేము సిటీ నుండి ఒక 70-80 కిలోమీటర్స్ దూరం వెళ్తాం, మాకు కనెక్ట్ అవుతుందా లేదా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే మీకు ఇది సర్వే ఆఫ్ ఇండియా యొక్క బేస్ ఇది. ఓకేనా? ఈ బేస్ నుండి డైరెక్ట్ మనకి సర్వర్కి వస్తుంది సిగ్నల్ అనేది. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది హైదరాబాద్. అక్కడ నుండి మీకు ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ టవర్ కి ఆ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ శాటిలైట్ సిస్టమ్స్ అనేవి బేస్ కు వస్తాయి, అలాగే ఎట్ ద సేమ్ టైం రోవర్ కూడా రిసీవ్ అవుతాయి. ఓకే, ఆ తర్వాత ఈ టవర్ నుండి ఆ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అలా మీ రోవర్ కి సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే మీరు స్టేట్ లో ఎక్కడ ఉండైనా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మన దగ్గర ఉంటారు, అలాగే ఒకదాన్ని రోవర్ లాగా సెటప్ చేసుకుంటారు. ఓకే, మనకి ఇక్కడ స్టోనెక్స్ డివైజెస్ అని ఉన్నాయి. ఓకేనా? స్టార్టింగ్ స్టోనెక్స్ డీలర్స్. ఇందులో మనకు స్టోనెక్స్ అనేది
ఇటలీ బేస్డ్ కంపెనీ. ఓకేనా. స్టోనెక్స్ లో మనకి ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎబో 200 పైగా ఏంటంటే ప్రొఫెషనల్ డీలర్స్ ఉన్నారు. అందులో ఇండియాలో ఫ్యూచర్ మీడియా అనేది స్టోనెక్స్ కి ప్రొఫెషనల్ డీలర్. ఓకేనా. అలాగే మనకి స్టోనెక్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. దాంట్లో రిసీవర్స్, అలాగే టోటల్ స్టేషన్స్, 3D స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. అలా మనకి ఏంటంటే స్టోనెక్స్ లో అన్ని అవైలబుల్ ఉంటాయి. వీటిని ఎక్కడ ఉపయోగిస్తారు? మీకు ఏంటంటే సర్వేయింగ్ లో, కన్స్ట్రక్షన్ లో, మీకు ఏంటంటే మానిటరింగ్ లో. మానిటరింగ్ అంటే బ్రిడ్జ్ కానీ, డ్యామ్ కానీ ఏదైనా దానిపైన ఎంత లోడ్ పడుతుందని మానిటర్ చేస్తూ ఉంటారు ప్రతి సెకండ్ కి, ప్రతి నిమిషానికి. అలా మానిటరింగ్ లోని మెరైన్ లో కానీ, లేదా మీకు మ్యాపింగ్ లో కూడా. ఓకే, మీకు మ్యాపింగ్ లో కూడా మీకు దీనికి సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. అలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో మనకి ఉపయోగిస్తారు. ఓకే, కూడా మనకి ఒక మోడల్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క దానిలో మనకు ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఓకే, దీనిలో సింగిల్ కెమెరా ఉంటుంది. అంటే మీరు కెమెరా ద్వారా మీరు స్టేక్అవుట్ అనేది చేయొచ్చు. అలాగే దాంట్లో ఏంటంటే 2 కెమెరాస్ ఉంటాయి. ఓకే, ఒక దాంతో మనం ఏంటంటే ఏఆర్ స్టేక్అవుట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో, అంటే మనకి ఏదైతే మనకి ఫీల్డ్ లో మనం అక్కడికి వెళ్ళి డాటా కలెక్ట్ చేసుకోలేకపోతాం కదా, అలాంటప్పుడు మనం ఇమేజ్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. క్యాప్చర్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే స్టోన్ ఉందో అక్కడ పాయింట్ కావాలనుకున్నప్పుడు అక్కడ మనం క్లిక్ చేస్తే మనకి కోఆర్డినేట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు ఒక చిన్న వీడియో, శాంపిల్ వీడియో ఇస్తాం. మనం ల్యాండ్స్కేప్ లో రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం ప్రాజెక్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనకు ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ డివైస్ ఉంటుంది, దాని తర్వాత సర్వే ఉంటుంది, అలాగే కన్ఫిగర్, క్యాలిబ్రేట్, టూల్స్ అని ఇలా మనకి 6 ట్యాబ్స్ ఉంటాయి. ఓకేనా, 6 ట్యాబ్స్ అనేవి మనకు ఉంటాయి. ఫస్ట్ ట్యాబ్ లో మనం ఏంటంటే ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ లో ఏం చేస్తామంటే మనం ప్రాజెక్ట్ మేనేజర్ లోకి వెళ్తాం. ప్రాజెక్ట్ మేనేజర్ లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి న్యూ అని ఉంటుంది. ఈ న్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మనకి ఇలా వస్తుంది. మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా, నాకు ఏదైతే నేను ప్రాజెక్ట్ అనుకుంటున్నానో నేను ఆ ప్రాజెక్ట్ యొక్క పేరు అనేది నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, ఈ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మీకు తెలుసా? కోఆర్డినేట్ సిస్టమ్ అంటే మీకు తెలుసా? మనకి ఇండియాని 6 జోన్లుగా విభజించారు. ఓకే, దానిలో ఇండియా మ్యాప్ మీకు తెలుసు కదా. దానిలో గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్ లో కొద్ది పాటు మనకి 42 వస్తుంది. అలాగే మనకి రాజస్థాన్, మనకి ఏదైతే పంజాబ్, తర్వాత రాజస్థాన్, తర్వాత మహారాష్ట్ర ఇవేవైతే ఉన్నాయో అవి మనకి 43. ఓకేనా, దాని తర్వాత మనకి ఏదైతే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఇలా మనకి ఏదైతే ఉత్తరాఖండ్ ఇలా ఉంటుందో అది మనకి 44 లో వస్తుంది. ఓకే, మన తెలంగాణలో కొద్ది భాగం వచ్చేసి ఇటువైపు 43 లో కూడా వస్తుంది. అలాగే కొద్ది భాగం మనకేంటంటే నిజామాబాద్ తర్వాత మనకి ఏదైతే ఉంటుందో అటు 43 వస్తుంది. అలాగే మనకి ఇటు పైన మనకంటే ఏదైతే మనకి ఇప్పుడు ములుగు డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అటువైపు మనకి ఏంటంటే పైన మనకి 45 కూడా వస్తుంది. ఓకే, అంటే ఏపీ, ఒడిశా ఇలా 45 ఉంటుంది. అలా మనకి 46, 47 అలా ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? వీటిని వర్టికల్ గా జోన్స్ గా మనకి డివైడ్ చేశారు. మనది వచ్చేసి 43లో 44 లో ఉంటుంది. క్లియర్? అలా జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం క్రియేట్ చేసుకుంటాం, జాబ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా లేదా? జాబ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డివైస్ లోకి వెళ్తాం. మనం డివైస్ లోకి వెళ్ళి డివైస్ ని కనెక్ట్ చేసుకుంటాం. మనకి ఏదైతే డివైస్ ఉంటుందో ఆ డివైస్ ని మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనకి ఏదైతే డివైస్ ఉంటుందో బేస్ కి బేస్ సెట్టింగ్స్ చేస్తాం, రోవర్ కి రోవర్ సెట్టింగ్స్ చేస్తాం. బేస్ ని రేడియో మోడ్ లో పెట్టినప్పుడు రోవర్ ని కూడా మనం రేడియో మోడ్ లో సెటప్ చేసుకుంటాం. ఓకే, బేస్ ని మనం ఒకవేళ నెట్వర్క్ అనుకున్నప్పుడు రోవర్ ని కూడా నెట్వర్క్ మోడ్ లోనే సెటప్ చేసుకుంటాం. అలాగే మనకి ఒకవేళ కార్స్ కి మన రోవర్ ని కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం నెట్వర్క్ మోడ్ లో కార్స్ డీటెయిల్స్ మనని ఎంటర్ చేసుకుంటాం. అర్థమవుతుంది మీకు? అలా మనం ఏంటంటే సెటప్ అనేది చేసుకుంటాం. ఓకే, బేస్ అనేది ఒక పాయింట్ పైన ఉంటుంది. ఓకేనా,
మన దగ్గర ఎలాంటి కోఆర్డినేట్స్ లేనప్పుడు అదేంటంటే ఆటోమేటిక్ గా అది ఏదైతే లొకేషన్ లో ఉంటుందో ఆ లొకేషన్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఒకవేళ మన దగ్గర ఏంటంటే కోఆర్డినేట్స్ ఉంటే మనం కోఆర్డినేట్స్ కూడా ఇందులో ఎంటర్ చేసి మాన్యువల్ గా బేస్ అనేది సెటప్ చేయొచ్చు. ఓకేనా? అలాగా మనం డాటా అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుంది కదా? అలా ఏంటంటే రోవర్ అనేది ఫిక్స్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే స్టోన్స్ ఉంటాయో అక్కడ మనం ఆ స్టోన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, పాయింట్ సర్వేలోకి వెళ్ళి మనం స్టోన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఏంటంటే పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, అలా ఏదైతే మన ఫీల్డ్ ఉంటుందో అలా అన్ని పాయింట్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడెక్కడైతే బెండ్స్ ఉంటాయో అక్కడక్కడ మనం రోవర్ని తీసుకెళ్ళి అక్కడ వచ్చేసి నేను ఏంటంటే నాకు నేను రోవర్ కనెక్ట్ చేసుకోలేదు, నేను దాంట్లో ఏంటంటే అది డైరెక్ట్ క్యాల్లో పాయింట్స్ అనేది జనరేట్ చేస్తున్నాను నేను. ఓకే, మూలర్ తీసుకుంటూ డైరెక్ట్ క్యాల్లో పాయింట్స్ అనేది కలెక్ట్ చేశాను, ఎందుకంటే మీకు జస్ట్ మీకు చూపించడం కోసం. ఓకే, క్లోజ్. అలా మీకు పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డివైడ్ అయిన తర్వాత మీకు ఏం కావాలి? మీకు ఏరియా అనేది మీకు కావాలి, అవునా? సో నేనేంటంటే దానికోసం నేను క్యాడ్లోకి వెళ్తాను. సర్వేలో మనకి లాస్ట్ లో క్యాడ్ ఉంటుంది, లేకపోతే ఇంతకుముందు వీడియో. ఇలా అన్ని పాయింట్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ బెండ్స్ ఉన్నాయో అక్కడక్కడ మనం మాన్యువల్ గా రోవర్ ని తీసుకెళ్లి అక్కడ స్టోన్ పైన ప్లేస్ చేసి పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏంటంటే దీంట్లోనే మన సర్వేలో క్యాడ్ ఉంటుంది. ఓకే, మనం ఇది క్యాడ్ ఇది. ఓకేనా? యాక్చువల్గా పాయింట్ సర్వేలో పాయింట్స్ కలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇలా మనం క్యాడ్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డ్రాయింగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది డ్రాయింగ్ సెక్షన్ అంటాం మనం. ఇక్కడ ఓ స్నాప్ ఉంటుంది. ఓ స్నాప్ అంటే తెలుసా? ఆటో క్యాడ్ లో మీకు ఓ స్నాప్ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ టూల్స్ ఉంటాయి. మీకు ఆటో క్యాడ్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని దానిలోనే ఉంటాయి. ఓకేనా? అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఆటో క్యాడ్ అన్నట్టు. దీనిలో మనం డ్రాయింగ్ సెక్షన్ అనుకున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో ఏంటంటే మనం పాయింట్ జనరేట్ చేయొచ్చు, లైన్ డ్రా చేసుకోవచ్చు, పాలిగాన్ డ్రా చేసుకోవచ్చు. పాలిగాన్ అంటే క్లోజ్డ్ ఏరియా ఉన్నదాన్ని పాలిగాన్ అంటాం. అలాగే స్పేస్, రెక్టాంగిల్, సర్కిల్, ఆర్క్ ఇలా మనం అన్ని డ్రా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను పాలిగాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అక్కడ పాయింట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే నాకు పాయింట్స్ ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా నేను కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. మీకు సిస్టంలో ల్యాప్టాప్ లో మీకు ఎలా అయితే కర్సర్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే మీకు కర్సర్ అనేది ఉంటుంది. దీన్ని మనం కర్సర్ అంటాం. అలాగే మీకు ఎక్కడైతే మీకు రైట్ క్లిక్ ఇస్తారు కదా, అలా మనకి టిక్ మార్క్ కానీ ప్లస్ మార్క్ కానీ ఇక్కడ మనకు వస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నేను అన్ని పాయింట్స్ కలెక్ట్ చేసుకొని నేను లాస్ట్ పాయింట్ వరకు వస్తానో అలా వచ్చిన తర్వాత నాకు ఇక్కడ లాస్ట్ లో క్లోజ్ కమాండ్ ఉంటుంది. ఈ దీనిపైన క్లిక్ చేయగానే మనకి టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది క్లోజ్ అవుతుంది. మనకి పాయింట్ టు పాయింట్ డిస్టెన్స్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకే.